హాయ్ హెల్లో వెల్కమ్ టు భరత్ స్పోర్ట్స్ తెలుగు. తెరపైకి యువరాజ్ సింగ్ బయోపిక్. భారత్ క్రికెట్ క్రీడాకారులపై ఇప్పటికే అనేక బయోపిక్స్ వచ్చాయి. సచిన్ తెండూల్కర్, ఎంఎస్ ధోని, మిథాలీ రాజ్, జులన్ గోస్వామి, కపిల్ దేవ్, మొహమ్మద్ అజారుద్దీన్ లపై బయోపిక్స్ రూపొందాయి. ఇప్పుడు యువరాజ్ సింగ్ బయోపిక్ కూడా తెరపైకి రానుంది. ఈ చిత్రాన్ని టీ సిరీస్ అధినేత భూషణ్ కుమార్, రవి భాగ్ చందక్ ప్రకటించారు. యువీ బయోపిక్ పేరు ఇంకా ఖరారు కాలేదు. హీరో ఎవరు, దర్శకుడు ఎవరు అనేది ఇంకా తెలియలేదు. త్వరలో అన్ని వివరాలు వెల్లడించనున్నారు. భూషణ్ కుమార్, రవి భాగ్ చందక్ యువీ ఫోటో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. 13 ఏళ్ల వయసులో పంజాబ్ అండర్-16 క్రికెట్ జట్టులో యువీ ఆడారు. 2000లో అండర్-19 ప్రపంచకప్లో యువీ పాల్గొన్నారు. అదే ఏడాది కెన్యాపై అంతర్జాతీయ అరంగేట్రం చేశాడు. కెరీర్ తొలినాళ్లలో ఫినిషర్గా, ఆ తర్వాత మిడిలార్డర్ బ్యాటర్గా, ఆల్రౌండర్గా కీలక పాత్ర పోషించాడు. 2007, 2011 ప్రపంచకప్ టోర్నీల్లో యువీ కీలక పాత్ర పోషించాడు. 19 ఏళ్ల పాటు యువీ భారత క్రికెట్కు సేవలందించారు. 40 టెస్ట్, 304 వన్డే, 58 టీ20 మ్యాచ్లు ఆడాడు. 2012లో చివరి టెస్ట్, 2017లో ఆఖరి వన్డే, టీ20 ఆడాడు. 2011 వరల్డ్ కప్ అనంతరం క్యాన్సర్ బారిన పడ్డాడు. అమెరికాలో చికిత్స తీసుకుని క్యాన్సర్ను జయించాడు. ఇలాంటి స్పోర్ట్స్ అప్డేట్స్ కోసం లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు భారత్ స్పోర్ట్స్ తెలుగు.